హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే పల్సర్ N125 రీసెంట్గా బజాజ్ వాళ్ళు లాంచ్ చేశారు కదా. ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే మోడల్స్ వైజ్ 2 మోడల్స్ ఉన్నాయి. ఎల్ఈడి డిస్క్ మోడల్, ఎల్ఈడి డిస్క్ ప్లస్ బ్లూటూత్ మోడల్. సో నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడల్ అయినా బ్లూటూత్ మోడలే. మీరే తీసుకుంటే దీన్నే తీసుకోండి, ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ టాప్ మోడల్కి బేస్ మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే దాని గురించి. టాప్ మోడల్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటే బేస్ మోడల్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనేది ఉండదు. టాప్ మోడల్లో బ్యాక్ సైడ్ 110/80 సెక్షన్ టైర్ ఉంటే బేస్ మోడల్లో 100/90 సెక్షన్ టైర్ ఉంటుంది. టాప్ మోడల్ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 125 kgs ఉంటే బేస్ మోడల్ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 127 kgs ఉంటుంది. ఇంకా టాప్ మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటే బేస్ మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉండదు. ఇంకా టాప్ మోడల్లో బిగ్ మోనోక్రోమ్ ఎల్సీడీ కన్సోల్ ఉంటే బేస్ మోడల్లో స్మాలర్ ఎల్సీడీ కన్సోల్ ఉంటుంది. అలానే టాప్ మోడల్లో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ ఉంటే బేస్ మోడల్లో ఈ ఫీచర్ అనేది ఉండదు. సో ఓవరాల్గా టాప్ మోడల్కి బేస్ మోడల్కి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకుంటే టాప్ మోడలే తీసుకోండి, ఎందుకంటే బెటర్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే బేస్ మోడల్లో ఉన్న కలర్స్ను టాప్ మోడల్లో ఉన్న కలర్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని కలర్స్ని చెక్ చేసుకోండి. నేను రివ్యూ చేసిన కలర్ ఎల్లో కలర్ రియాలిటీలో అంతగా ఏం బాగలేదు. సో బెటర్ మీరు ఇంకా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే రియాలిటీలో వెహికల్ లుక్స్ అనేవి అంత గ్రేట్గా లేవు, చాలా యావరేజ్గా ఉన్నాయి. పర్సనల్గా నాకు కూడా అంతగా నచ్చలేదు. సో రియాలిటీలో మీరు బైక్ని చూడండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది మీకు కలర్స్ అండ్ మోడల్స్ గురించి ఫుల్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చేస్తే ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. నైట్ టైం విజన్ అనేది బాగుంటుంది ఎల్ఈడి లైట్ కాబట్టి. డిజైన్ కూడా చాలా షార్ప్గా ఉంది, హోండా ఎక్స్బ్లేడ్ డిజైన్ గుర్తొస్తుంది హెడ్ లైట్ డిజైన్ చూస్తుంటే. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ టాప్ మోడల్లో కూడా బల్బ్ వేస్తున్నారు, అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా ఏమీ లేదు. అలానే ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. టోటల్గా 2 కలర్ ఫినిషింగ్ ఇచ్చారు, ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ ఉంది, కింద మ్యాటీ ఫినిషింగ్ ఉంది. ఇంకా ఫ్రంట్ మట్టుగా డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది ఫైబర్ మెటీరియల్లే. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేక్ ఉంది. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ బ్రేక్ ప్యాడ్స్ని యూజ్ చేస్తారో మెన్షన్ చేయలేరు కానీ, బట్ ఐ థింక్ ఎండ్యూరెన్స్ కంపెనీ అనుకుంటున్నాను, ఎందుకంటే బజాజ్ వాళ్ళు ఎండ్యూరెన్స్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ బైక్లో ఏబిఎస్ లేదు, ఓన్లీ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూస్తే 80/100 సెక్షన్ టైర్ని ఫ్రంట్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా అలైవిల్ డిజైన్ కూడా సింపుల్గా చూడటానికి బాగున్నాయి. ఇక్కడే స్పీడోమీటర్ వైర్ కూడా కనెక్ట్ అయి ఉంది చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఈ బైక్లో యూజ్ చేశారు. పైన సస్పెన్షన్ స్లీవ్స్ అని ఉన్నాయి. సో ఇవి ఉండటం వల్ల కొంచెం పెద్దగా కనిపిస్తుంది బైక్ అనేది. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 125mm ఉంటుంది. వీళ్ళు ఎగ్జాక్ట్గా సస్పెన్షన్ సైజ్ని మెన్షన్ చేయలేదు కానీ, బట్ ఐ థింక్ 31mm సైజ్ ఉండొచ్చు ఫ్రంట్ సస్పెన్షన్. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నార్మల్ వే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద మోడ్ బటన్ ఉంది కన్సోల్ ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి. అలానే సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ ఉంది. నెక్స్ట్ ఈ బైక్లో సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ని ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ని ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ డీసెంట్గా ఉన్నాయి. అలానే ఈ బైక్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ని ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. ఇంకా కన్సోల్ వైజ్ బిగ్ మోనోక్రోమ్ ఫుల్లీ డిజిటల్ ఎల్సీడీ కన్సోల్ని ప్రొవైడ్ చేశారు. పైన హెడ్ లైట్ ఇండికేషన్, నోటర్ ఇండికేషన్, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ఉన్నాయి. అలానే కన్సోల్ లోపల డిజిటల్ ఫ్యూల్ గేజ్, స్పీడు, ఓడన్ ట్రిప్ మీటర్స్, టైము, సర్వీస్ ఇండికేషను, బ్లూటూత్ అండ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అలానే వార్నింగ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్గా యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ ఎంటీ, ఇలాగ మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. కానీ గేర్ ఇండికేటర్ మిస్ అవుతుంది, అది ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఈ బైక్లో కన్సోల్ బెటర్ కన్సోల్ని యూజ్ చేశారు. అలానే ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంది షార్ప్ ఎడ్జెస్తో. ఇక్కడ పల్సర్ అని చెప్పి 3D లోగోని ఇచ్చారు, కింద పల్సర్ అని చెప్పి గ్రాఫిక్స్ కూడా చూడవచ్చు. అలానే ఈ బైక్లో నాకు బాగా నచ్చింది ఈ సీట్స్, చాలా స్పేసియస్గా ఉన్నాయి. రైడర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి కంఫర్ట్ ఉంటుంది. సీట్ కుషనింగ్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. అలానే సీట్ గ్యాబ్రేల్ కూడా హోల్డ్ చేసే విధంగా ఉంది. ఓవరాల్గా కంఫర్ట్ వైజ్ బాగుంటుంది. కానీ బ్యాక్ సైడ్ సీట్ ఏంటంటే కొంచెం ఎత్తుగా ఉంది, అయినా సరే మీరు మేనేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓవరాల్గా కంఫర్ట్ వైజ్ ఈ వెహికల్ గుడ్ అని చెప్పొచ్చు.
ఇంకా లేడీస్కి ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఇన్బిల్ట్గా ఉంది. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ ఉంటుంది కాబట్టి ఈజీగా చైన్ లూబ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హగ్ అని ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ 110/80 17 ఇంచ్ టైర్ని ఈ బైక్లో యూజ్ చేశారు. కొంచెం పెద్దగా ఉంటుంది బ్యాక్ సైడ్ టైర్ అనేది. అలానే బ్యాక్ సైడ్ 130mm డమ్ బ్రేక్ ఉంది. బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ని ఈ బైక్లో యూజ్ చేశారు. ఇంకా ఎగ్జాస్ట్ వైజ్ ఈ బైక్లో అండర్బెల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. బోత్ రైడర్కి పిలియన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది ఈ బైక్లో, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. మీ హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ ప్యానల్స్ పైన N125 అని చెప్పి గ్రాఫిక్స్ చూడొచ్చు. ఈ సైడ్ ప్యానల్స్ మొత్తం కూడా ప్లాస్టిక్ మెటీరియల్లే. అలానే బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ని ఇచ్చారు. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ BS6 SOHC ఇంజిన్ ఈ బైక్లో యూజ్ చేశారు. పవర్ ఏమో 12 bhpను, టార్క్ 11 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 గేట్స్ ఉంటాయి. ఇది DTSA ఇంజిన్ కాదు, నార్మల్ సింగిల్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజినే. అలానే ఈ బైక్లో స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ని ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 125cc ఎంత అయితే పర్ఫార్మెన్స్ కావాలో ఆ పర్ఫార్మెన్స్ ఈ బైక్లో ఉంటుంది. డైలీ కాంపిటింగ్కి, లాంగ్ జర్నీస్కి మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్లో అడిషనల్గా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. ఈ బైక్లో ఎటువంటి సెల్ఫ్ మోటార్ ఉండదు. డైరెక్ట్గా మ్యాగ్నెట్ వీల్ ద్వారా బైక్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్ అనేది రాదు. అలానే ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ఉంది. ట్రాఫిక్ కండిషన్లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్కి ఇంజిన్ గార్డ్ కూడా ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది, ఏదో మిస్ అవుతున్నట్టుగా ఉంది ఇక్కడ. ఇంకా ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ యావరేజ్ అనిపించాయి. అలానే మిర్రర్స్ క్వాలిటీ కూడా ఓకేష్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 50 km మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 9.5 లీటర్స్ ఇచ్చారు. కొంచెం తక్కువే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది, కానీ బైక్ అనేది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ హైట్ 795mm ఇచ్చారు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ 198mm ఉంది. జనరల్గా ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అడ్వెంచర్ బైక్స్లో ఇస్తారు. సో ఈ బైక్లో ఉంది ఎక్కువ, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది, జస్ట్ 125 kgs ఉంది బైక్ వెయిట్ అనేది. ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో 1,25,000 ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. ఈ ప్రైస్ అనేది లొకేషన్ బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది, గమనించండి. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ పల్సర్ N125 బైక్ గురించి. సో ఈ బైక్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.